అందరికీ షలో. ప్రార్థన. మహాగణుడ, మహిమ స్వరూపి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అందరికీ ఎలోహిమైన తండ్రి, అసమానుడా, అరుణోదయ నక్షత్రమా, అతి సత్యవంతుడా, అధికారము గలవాడా, అనంతమంత ఉన్నవాడా, అవునన్నవాడా, అబ్రహాము ఎలోహిం, అభిషిక్తుడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయ సత్యవంతుడా, అతి సౌందర్యవంతుడా, అద్భుతములు చేయు తండ్రి, అభివృద్ధి పరచు తండ్రి, అపారమైన క్రియలు చేయు తండ్రి, అమర వాణి గల తండ్రి, అజేయుడిగా ఉన్న తండ్రి, అగ్ని జ్వాలామయుడా, అధిక శక్తి గలవాడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని సేవజీవుల లెక్కన ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క శ్వాస నిశ్వాసల మధ్య మేము బ్రతుకుతున్నాము తండ్రి. నీ యొక్క చిత్తములు, నీ యొక్క ప్రణాళికలు పాలిభాగస్తులు అవునట్లుగా మమ్మల్ని ఏర్పరచుకుని నీ యొక్క జ్ఞానం మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమనుకూలమైన సంకల్పం జరిగించుచున్నావు, నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో షిమ్యోను వంశస్థుల గురించి వ్రాయబడి ఉన్నది. షిమ్యోను కుమారులు ఎవరనగా నెముయేలు, యామీను, యారీబు, జెరహు, షావులు. షావులుకు షల్లూమ్, షల్లూముకు మిబ్బాము, మిబ్బాముకు మిష్మా. మిష్మా వంశస్థులు ఈ విధముగా వారి వంశము అభివృద్ధి చెందుతూ ఉన్నది. షిమీకి 16 మంది కుమారులు, 6 కూతుర్లు ఉన్నారు. వీరు నివసించిన నగరాలు దావీదు ఏలుబడిలో 5 నగరాలు: ఏతాము, అయ్యేను, రిమ్మోను, తొకేను, ఆషాను. వీరు అక్కడ నివసిస్తూ సారవంతమైన పచ్చిక గల స్థలము కోసం, ప్రాంతము కోసము వెళుతూ ఉండగా అక్కడ హాము వంశస్థులు, మొయనీల వంశస్థులు అక్కడ గుడారం వేసుకొని ఉన్నటువంటి ప్లేసులో మంచి సారవంతమైన భూమి ఉండటం చూసి వారి గుడారాన్ని పడగొట్టి వారిని జయించి వారిని హతమార్చి వీరు ఆ ప్రాంతాన్ని ఎక్కడంటే లోయకు తూర్పు వైపున్న గెదోరు
ఆ ప్రాంతము దగ్గర వారిని జయించి వారిని హతమర్చి వీరు ఈ షిమియోను గోత్రము వారు వంశపు వారు అక్కడ నివసించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.